హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ముందుగా మీ అందరికీ అయితే సారీ చెప్తున్నాను. నేను రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోతున్నాను కదా! రీజన్ ఏంటి అంటే చెప్పడానికైతే ఏం లేదు. కాకపోతే నేనిక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చాను. అయితే ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు 2 రోజులు చేసిన డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే అది గూడా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఏం కాదు. రేపటి వీడియో వచ్చేసేమో జర్నీ వీడియో ఉంటది. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చిన వీడియో. తర్వాత ఇదేమో నేను 24థ్ మే రోజు చేసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు వీడియో అనేది ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. అదేంటో తెలీదు. ఇక్కడికొచ్చిన తర్వాత రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టాలి అనుకున్నాను. కాకపోతే ఈ మధ్యన కొంచెం హెల్త్ అనేది మంచిగా లేదనమాట. అందుకే నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయట్లేదు. అందుకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా అయితే వీడియోస్ రికార్డ్ అయితే చేయట్లేదు. అందుకు మీ అందరికీ సారీ చెప్తున్నాను. నేను వీడియోస్ అప్‌లోడ్ చేసినా, చేయకపోయినా మీ అందరి మంచి సపోర్ట్ ఎప్పుడూ నాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక రోజులాగే 24థ్ మే రోజు గూడా నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మార్నింగ్ లేవగానే అక్కడ మా ఇంటి దగ్గర ఊడ్చేసాను. ఊడ్చిన తర్వాత పెదనాన్న ఇంటికొచ్చి ఇక్కడ గూడా ఊడ్చేస్తున్నాననమాట. నిన్న నైట్ బాగా వర్షం పడింది. అంటే 23 రోజు బాగా వర్షం పడిందనమాట. వాయిస్ చెప్పేటప్పుడు మనం వీడియో చూస్తూ వాయిస్ చెప్తూ ఉంటాం కదా! ఆ రోజు జరిగిన ఎక్స్‌పీరియన్స్ మళ్ళా వీడియోని బేస్ చేసుకొని వాయిస్ చెప్తున్నాను. అందుకే నిన్న అని చెప్పి చెప్పాననమాట. అంతే. ఇగ వర్షం పడడంతో నేలంతా కొంచెం తడి తడిగా అయిపోయింది. అందుకే పైన పైన ఆకులన్నీ ఊడ్చేశాను. ఊడ్చిన తర్వాత ఇంకా వంట రూమ్ అయితే డోర్ పెడుతున్నాను. ఆ డోర్ ఎందుకు తీశానంటే మోటరేసుకోవడానికైతే తీశాననమాట. నీళ్ళన్నీ లోపలికెళ్ళిపోయినాయి. ఇంకా గిన్నెలు తోమడానికి నీళ్ళు కావాలని చెప్పేసి కిచెన్ రూమ్ డోర్ అయితే తీసి ఇంకా మోటర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ వైర్ ఉంటది కదా! అది లోపలనే పెట్టి గొళ్ళెమైతే పెట్టి గేట్‌కి తాళమేసి మళ్ళీ నేను సంఘం దగ్గరికైతే వచ్చాననమాట. నిన్న మొన్న పాలు తాగడానికి నేను, పిల్లలు కలిసి షాప్ దగ్గరికెళ్ళేది కదా! కానీ ఈరోజు గ్యాస్ తీసుకురావడం వల్ల ఇంక అమ్మ అయితే పొద్దున షాప్ దగ్గరికెళ్ళి అక్కడ చాయ్ పెట్టిన తర్వాత 2 పాల ప్యాకెట్లు, పిల్లలకి బిస్కెట్స్ తీసుకొనైతే ఇంటికొచ్చిందనమాట. ఇంటికి రాగానే ఇంకా పాలు వేడి జేసి కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చి ఈ కూర వండని చెప్పింది. నేను పిల్లల కోసమయితే పాలు వేడి చేస్తున్నాను. ఈ లోపుగా అయితే భోజనానికి పిలుపొచ్చిందనమాట. పొద్దున్నే ఇంకొక అక్కొచ్చి బొట్టు పెట్టింది. ఇక బొట్టు పెట్టిన తర్వాత ఈ లోపుగా నేనేం చేశానంటే గ్యాస్ పైన పాలు పెట్టేసి బ్రష్ చేసుకొని మొఖం అయితే కడిగేసుకున్నాను. అందుకే కుంకుమ పోయిందనమాట. ఇక్కడ పిల్లలిద్దరికీ పాలు పోస్తున్నాననమాట. ఇందాకనే ఇల్లు ఊడ్చాను. ఇల్లు ఊడ్చిన తర్వాత మనం డోర్ అనేది ఓపెన్ చేసి పెడతాం కదా! సూర్యకిరణాలనేవి ఇప్పుడు మన డోర్ దగ్గర పడుతున్నప్పుడు ఇల్లు ఊకిన తర్వాత చిన్న చిన్నగా అది ఉంటది గదా! దుమ్ము అనేది అటు ఇటు లేస్తుంటదనమాట. ఇందాక అదే మీకు వీడియోలో కనిపిచ్చింది. ఇంకా నేను పిల్లలిద్దరికీ గ్లాస్‌లలో పాలు పోసిన తర్వాత బూస్ట్ ఏసాను. చూస్తున్నారు గదా! ఇగో నాకు కాఫీ పైన ఇలా నురగలు, నురగలుగా ఉంటే తాగడం అయితే భలే ఇష్టమనమాట. కాఫీ కలుపుకున్నప్పుడు ఇలా రావాలని చెప్పేసి కాఫీ పైనుంచి వడబోస్తూ ఉంటాననమాట. అందుకే మీకు చూయించిన. ఇగ పిల్లలిద్దరూ ఇంకా పాలు తాగిన తర్వాత ఆడ గిన్నెలుంటే ఆ గిన్నెలు తోమేశాను. ఇంకా అమ్మ కూరగాయలు తీసుకొచ్చిందని జెప్పిన గదా! ఆలుగడ్డ, టమాటా కూర అయితే వండమని చెప్పింది. ఇగ ఎట్లాగో వంట చేసేటప్పుడు కొంచెం వీడియో రికార్డ్ చేయడం కష్టం అని చెప్పేసి, ఇగ కూరగాయలు కడిగి మాత్రమే చూపిస్తున్నా మీ అందరికి. ఇక జెప్పిన గదా! నేను వండుతున్న కూర ఆలుగడ్డ, టమాటో అని జెప్పేసి. ఇగో నాకు ఆలుగడ్డ మీద ఈ పొట్టు ఉంటది గదా! ఇది పొట్టు అనేది గీకకపోతేనే నాకు నచ్చుతదనమాట. కానీ నేను అలా పైన కొంచెం ఉండి లేనట్టుగా గీకి మంచిగా కడిగి కూరొండినా కూడా మా కన్నయ్య తినేటప్పుడు కొంచెం పొట్టు తగిలినా కూడా వాడు 2 చేతులు పెట్టి ఆ పొట్టునంతా తీసేస్తాడనమాట. అందుకే నేనేం చేస్తున్నానంటే ఇగ ఎప్పుడు ఆలుగడ్డ కూర వండినా గూడా నీట్‌గా గీకేస్తున్నాను. కానీ ఈరోజైతే కొంచెం పైన పైన గీకేసాననమాట. ఇగ అట్లా వండితే మరి మా సార్ తింటడో, తినడో అది తర్వాత ముచ్చట. మా సార్ అంటే ఇప్పుడు మా కన్నయ్య అనమాట. అందుకే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇగ కూరగాయలు కట్ చేసిన తర్వాత బయట చూస్తే బకెట్లలో పిల్లలు నీళ్ళన్నీ కాళ్ళు కడుక్కోవడానికి పారబోసారనమాట. అందుకే మా పక్కన చిన్నమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 2 బకెట్ల నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఒక 2 గ్లాసుల బియ్యం అయితే కడిగేస్తున్నాను. ఇగో నేను ఇంతకు ముందైనా సరే నేనైనా, అక్క అయినా వచ్చినప్పుడు ఇంట్లో మొన్న ఒక పెద్ద గ్యాస్ చూయించాను గదా! బ్లూ కలర్‌ది. ఆ గ్యాస్ మీదనే వంట చేస్తామనమాట. ఇక అమ్మ వాళ్ళేమో షాప్ దగ్గర నుంచి ఇంటికొచ్చి అన్నం అయితే తినిపోతారు. నేనొచ్చినప్పటి నుంచి ఆ గ్యాస్ పైప్ అనేది లీకేజ్‌లో ఉండడం వల్ల
ఇగ వచ్చినప్పటి నుంచి షాప్ దగ్గరనే వంట అయితే చేస్తుందమ్మ. ఇగ ఈ రోజైతే ఇక్కడ వంట చేస్తున్నాం. ఒకవైపేమో అన్నం పెట్టినా, ఇంకో వైపేమో ఆలుగడ్డ టమాటా కూర అయితుంది. ఇగ వంట గూడా పైపైనే చూపిచ్చిన గదా! ఇగ వంట చేసిన తర్వాత, గిన్నెలు తోమిన తర్వాత, ఇగ మళ్ళీ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చినా. అయితే అమ్మ అక్కడ 1 ఇయర్ నుంచి గ్యాస్ అనేది కొంచెం మీదనే కడుగుతుందనమాట. ఇగ అందుకే కొంచెం అవి ఉంటాయి గదా! అవి గ్యాస్‌కి పెట్టే పైన అవి బ్లాక్ కలర్‌వి అవన్నీ కొంచెం తుప్పు పట్టేసినాయనమాట. అమ్మ వాష్ చేస్తది. కాకపోతే ఎక్కువ సార్లు నీళ్లు పోయడం వల్ల తుప్పు పట్టేసింది. ఇగ గ్యాస్‌కి కొంచెం అక్కడక్కడ కొంచెం నూనె పడి నూనె మరకలు గూడా అట్లనే ఉన్నాయన్నమాట. ఇంకా ఎట్లాగో ఇంటికి తీసుకొచ్చినాం గదా! ఇది ఇక్కడే ఉంటది. అందుకే ఇంకా నేను మళ్ళీ వంట చేసిన తర్వాత గ్యాస్ మొత్తం అంటే సిలిండర్ నుంచి సెపరేట్ చేసి గ్యాస్‌ని ఇక్కడికి తీసుకొచ్చి ఈడైతే కడిగేస్తున్నాను. మరి మీ అందరికి తెలుసు గదా! ఇప్పుడు నేను అక్కడనే కడిగిందనుకో 4, 5 బకెట్ల వాటర్ నీళ్లు మోయాలన్నమాట. ఈడైతేనేమో హౌస్ ఉంటదిగా అని జెప్పి మళ్ళీ ఇంత దూరం గ్యాస్ అయితే పట్టుకొచ్చి ఫస్ట్ అయితే నైఫ్‌తోని ఎక్కడెక్కడ అయితే కొంచెం అది బంకగా అయిపోయి అట్లనే అతుక్కపోయిందనమాట. దాన్ని ఆ నైఫ్‌తోని మెల్లగా అయితే మొత్తం గీకేసాను. గీకిన తర్వాత స్క్రబ్బర్ ఉంటది కదా! స్క్రబ్బర్‌తోని బాగా గ్యాస్‌నయితే తోమేస్తున్నాననమాట. ఇన్ని రోజులు అమ్మకు షాప్ దగ్గర వాష్ చేసుకునేంత ఉంటది. కాకపోతే షాప్ కదా! ఎవరో ఒకరు వస్తుంటే అన్ని పనులు హడావిడిగా అయిపోతాయి గదా! అందుకే అమ్మ పైనే క్లీన్ చేస్తూ వచ్చిందనమాట. ఇగ రేపటి నుంచి గ్యాస్ ఈడనే ఉంటది కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంకా మనకు గూడా నిమ్మలంగా ఉంటదని జెప్పేసి ఇంక ఇక్కడికి తీసుకొచ్చి గ్యాస్‌నయితే మంచిగా వైట్‌గా అయితే తోమేసాను. ఎక్కడ గూడా కొంచెం అతుక్కపోయిన జిడ్డు అనేది లేకుండా. ఎందుకంటే అమ్మ గ్యాస్ పైన ఎక్కువగా అప్పాలు చేస్తది. కారపప్పాలు చేస్తది. తర్వాతొచ్చి మిర్చీలు చేస్తది గదా! ఆయిల్‌తోనే పననమాట. అందుకే ఆయిల్ అనేది అక్కడక్కడ పడడం వల్ల కొంచెం అది సైడ్‌లకి బంకగా అయిపోయింది. ఇంకా గ్యాస్ కడిగిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించి, ఇంకా నేను గూడా స్నానం చేసుకొని బట్టలైతే ఉతికేస్తున్నాను. ఉతికి ఆరేస్తున్నాను కూడా. ఎందుకు ఎప్పుడు ఇంట్లోనే బట్టలు ఆరేస్తున్నా అంటే, బయట ఆరేస్తే గూడా వెంటనే ఆరిపోతాయి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నేను పిల్లలకి స్నానం చేయించిన తర్వాత, ఈరోజైతే వంట ఇక్కడనే కాబట్టి తిన్న తర్వాత షాప్ దగ్గరికెళ్తాం. ఇక షాప్ దగ్గరికెళ్తే 3, 4 గంటలు పడతదనమాట. ఇక వచ్చే వరకు ఎట్లా అంటే, కొంచెం గాలి ఎక్కువొచ్చినా గూడా అటు, ఇటు అనేది బట్టలు కింద పడిపోతాయి, కొట్టుకపోతాయి. అందుకే ఏంటి అంటే, ఇప్పుడు ఇంట్లో అనుకో, ఇంట్లో ఆరేస్తే మనకు సెక్యూర్‌గా ఉంటాయనమాట. గాలొచ్చినా గూడా కింద పడితే ఆడనే పడతాయి. వర్షమొస్తే తడవవు గదా! ఎట్లైనా. మళ్ళీ షాప్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు నేను వర్షమొస్తే ఉరికి రావాలి. అందుకే నేనైతే రోజు బట్టలైతే ఇంట్లోనే ఆరేస్తున్నాను. ఇక ఇంట్లో ఆరేసిన తర్వాత నాకేం పనుంటది, కొద్దిసేపు అయిన తర్వాత అన్నం తిని పిల్లలకి తినిపించుకొని మళ్ళీ అమ్మకి అడిగి కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేయాలి. అందుకే ఏంటంటే మళ్ళా అక్కడ వర్షం వచ్చినా సడెన్‌గా రాకుండా గాలి దువారం వచ్చినా మళ్ళా బట్టలేమైనాయో అని జెప్పి టెన్షన్ పడకుండా ఉండాలి అంటే ఇలా ఇంట్లోనే ఆరేసుకోవడం బెటర్ గదా! అని జెప్పి ఇక బట్టలు ఆరేసిన తర్వాత లోపలికొచ్చి ఇంకా గ్యాస్ అయితే నేను పని చేసే వరకు ఎండలోనే పెట్టాను గదా! మంచిగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత మళ్ళీ సిలిండర్‌కైతే పెట్టేస్తున్నాను. నేను ఇంతలా ఉడవికాన్ని అని మా అమ్మకి తెలిస్తే ఇగ మా అమ్మకైతే మస్తు భయమైతది గ్యాస్ అంటే. ఇగ అందుకే అమ్మ సాయంత్రం వచ్చి అడిగినా గూడా నేనేం చెప్పినంటే, ఈడనే నీళ్లు తెచ్చి మంచిగా కడిగినా అని జెప్పి మా అమ్మకి జెప్పిననమాట. ఇగో నేను ఇక్కడ గ్యాస్‌ని అడ్జస్ట్ చేసేలోపు మా కన్నయ్య జూడండి ఎనకంగా ఏం జేస్తుండో. వాడికి పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇందాకనే కర్రీ వండి ఆడబెట్టినా. ఇంకా పిల్లలకిద్దరికీ అన్నం తినిపియలేదు. తినిపిస్తా నాన్న అని చెప్పేసి చెప్పగానే ఇంగ తనకేమో ఆలుగడ్డ కూర గదా! అస్సలు పానం ఆగుతలేదు. అందుకే వచ్చి ఆ పైన మూత తీసి ఒక ఆలుగడ్డ తీసుకొని నోట్లో పెట్టుకొని తింటుండనమాట. ఇంక నేను చెప్పినా గదా! "అలా తినొద్దు నాన్న కావాలంటే ప్లేట్‌లో సెపరేట్ ఏసుకోవాలి. ఇలా కుండీలో నుంచి తీసుకోవద్దు నాన్న" అంటే, "ఓకే మమ్మీ" అని చెప్పి సారీ అని గూడా చెప్పి ఒక ఆలుగడ్డ తీసుకొని తిన్నాడు. ఇక నేనేం చేశానంటే ఇప్పుడైతే గ్యాస్ పెట్టిన తర్వాత ఒక్కసారి ముట్టిచి చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేయలేదనుకో మళ్ళా సాయంత్రమో లేకపోతే రేపు పొద్దుగాలనో అమ్మొచ్చినప్పుడు గ్యాస్ ఆన్ చేస్తే కొంచెం అది వేరే సౌండ్ చేసినా గూడా మా అమ్మకి భయమైతదనమాట. ఇగ అందుకే నేను చెక్ చేసి ఇంకా పిల్లలిద్దరికీ అన్నం తినిపించిన తర్వాత షాప్ దగ్గరికి తీసుకొనొచ్చాను. టైం అయితే 12:30, 1 అయితుందనమాట. ఈ లోపుగా నాన్న ఏం చేశారంటే కోళ్ల ఫారం దగ్గరికెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొచ్చిండు. మాకు కోళ్ల ఫారం కొంచెం దూరమే ఉంటది. ఒక 5, 6 కిలోమీటర్లు ఉంటదనమాట. గూడెంకెళ్ళి తీసుకురావాలి. అయితే మా నాన్న ఎందుకు అక్కడి నుంచి ఎగ్స్ తీసుకొస్తారంటే, షాప్ పెట్టిన కొత్తలో ఇలా మన బండి పైన వస్తాయి గదా! వాళ్ళ దగ్గర నుంచి ఒక 5, 6
కేసులుంటాయి గదా! అవి ఎగ్స్ తీసుకుంటే దాంట్లో చాలా వరకు ఖరాబయినాయనమాట. ఒకసారి ఒక 7, 8 గుడ్ల వరకు అట్లా ఖరాబయినాయి. అయితే ఇప్పుడు ఖరాబయినంత మాత్రాన ఇప్పుడు మా నాన్న ఏం చేస్తారు ఖరాబయినాయి అని జెప్పేసి ఒకవేళ నాన్న యూజ్ చేస్తుంటే పడేస్తారు. లేదు అంటే ఇప్పుడు మేము షాప్ దగ్గర అమ్ముతాం గదా! అమ్మిన వాళ్ళు ఏం చేస్తారు, అవి ఎక్కడి నుంచి ఎగ్స్ వచ్చినా సరే మా దగ్గరనే ఖరాబయినాయి అని చెప్పేసి ఈ షాప్ వాళ్ళు ఎప్పుడు చూసినా ఖరాబయిన ఎగ్స్ ఇస్తారు. ఈడ తీసుకోవద్దని ఒక పేరు పడిపోతది గదా! అందుకే మా నాన్న ఏం జేషినంటే, ఒకసారి బండి మీద తీసుకున్న ఎగ్స్ ఖరాబయినాయని తెలిసినంక, ఇంకా అతని దగ్గర తీసుకోవడం అయితే మానేసి, ఇంకా మా నాన్ననే ఇక్కడ పక్కన కోళ్ళ ఉంటదనమాట గూడెంలో. ఆ గూడెంకెళ్ళి ఇగ ఎగ్స్ అయిపోయిన ప్రతిసారి ఎగ్స్ అయితే తీసుకొనొస్తారు. ఇంకా ఈరోజు గూడా అట్లనే తీసుకొచ్చిండు. అయితే ఎండలో పోయి తీసుకొనొచ్చిండు గదా! బాగా అలసిపోయిండు ఇంగ మా నాన్న. ఇగ నాన్న తెచ్చిన గుడ్లని అమ్మ జాగ్రత్తగా లోపలైతే పెట్టేసింది. ఇగ ఈలోపు షాప్‌కి వాళ్ళో వీళ్ళో వస్తుంటే ఏదో ఒకటైతే ఇస్తున్నాను. ఇగ చూషిండ్రు గదా! కెమెరా ఆన్ చేసినా అని చెప్పి, మమ్మీ చూస్తలేదని చెప్పి మా కన్నయ్య ఎట్లా చేస్తుండో ఇగ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3:30, 4 వరకు షాప్ దగ్గర అటో ఇటో ఇంకా వాళ్ళతో వీళ్ళతో గిరాకీ ఇచ్చుకుంటా, అమ్మతో మాట్లాడితే టైమ్ పాస్ అయితే అయిపోయిన తర్వాత ఈవినింగ్ కాగానే అమ్మ ఏం చేసిందంటే పిల్లలిద్దరికీ మళ్ళీ పాలు వేడి చేసి ఇక్కడే వాళ్ళకైతే పాలు పోస్తుంది. ఇగ మా అమ్మకి ఇదే పననమాట. ఊకే అన్నం తినిపిస్తది, పాలు పోస్తది. అంటే మిర్చీలు తినంటది. అంటే కొబ్బరి బొండ తాగంటది. ఇదే పననమాట మా అమ్మకి. మేమొచ్చినప్పటి నుంచి రోజు మంచిగా 3 పూటలా తృప్తిగా పిల్లలకైతే అన్నం తినిపిస్తుంది. ఇగ ఇప్పుడు వాళ్ళిద్దరికీ చెరొక గ్లాస్‌లో కొంచెం కొంచెం పాలు పోసి బూస్ట్ ఏసిన తర్వాత, ఇగ మళ్ళీ ఏం చేసింది వాళ్ళకు బిస్కెట్ ప్యాకెట్లిచ్చి మీరు తినుర్రి నాన్న అని చెప్పి ఈలోపే చాయ్‌కైతే ఇద్దరొస్తే వాళ్ళకైతే చాయ్ పోషిస్తుంది. పొద్దున ఒక హాఫ్ లీటర్ పెడతది చాయ. ఆఫ్టర్‌నూన్ అంటే ఈవినింగ్ టైమ్‌లో 3:00కి అట్లా హాఫ్ లీటర్ చాయ్ అయితే పెడతది. కొన్ని కొన్ని సార్ల ఎక్కువ చాయ్ పోతదనమాట. అంటే పెట్టిన హాఫ్ లీటర్ అయిపోతది. కొన్ని కొన్ని సార్ల పెట్టిన హాఫ్ లీటర్‌లోకి ఒక్క గ్లాస్ చాయ్ మాత్రమే అమ్ముతది. మిగతా చాయ్ అంతా పడవేయాల్సొస్తది అనమాట. ఏ పూటకి ఆ పూటనే. ఇగ అట్లుంటదనమాట ఊర్లో. అదే ఇప్పుడు రోడ్ మీద అనుకో అంటే ఇప్పుడు ఒక మండలంలో అటు ఇటు వెహికల్స్ పోతున్నాయి. ఆ ప్లేస్‌లో అమ్ముతే పోతాయి గానీ, ఇంకా ఊర్లో ఎవరు కొంటారు? చాలా తక్కువ అనమాట చాయ్ కూడా. ఇగ చూస్తుర్రు గదా! ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చినుకులైతే పడుతున్నాయన్నమాట. ఇగ మా నాన్ననేమో చౌటుప్పల్ పోయిండు. ఇంకా రాలేదని జెప్పేసి, మా అమ్మ అయితే ఎదురు చూస్తూ ఉంది. ఈలోపే ఇంకో విషయము గూడా షాప్ అయితే అమ్ముతుంది. అయితే విషయమకి అమ్మతోని ఉండి, ఉండి అంటే ఊకే మాట్లాడుతూ అమ్మ ఏం ఇస్తుందో, ఏం చేస్తుందో అని జెప్పి పనినంతా దగ్గరుండి అబ్జర్వ్ చేయడం వల్ల ఆ షాప్‌లో ఉన్న సిగరెట్‌లు రేట్ కానీ, బిస్కెట్స్ కానీ, చిప్స్ కానీ, తర్వాత థమ్స్ అప్‌లు కానీ ఇవన్నీ రేట్స్ అయితే తెలిసిపోయినాయనమాట. ఎవరైనా వచ్చి ఏదన్నా చిన్న ఐటెమ్ అడగగానే వెంటనే తను లేసైతే ఇస్తుంది అనమాట. ఇగ అట్లయితే విషు అమ్మకి హెల్ప్ అవుతుంది. కాకపోతే విషుకేంటంటే మేము బీహార్‌లో అయినా సరే పిల్లల చేతులకి డబ్బులివ్వము. అందుకే విషమ్మకి ఏ నోటు ఏంటిదని తెలవట్లేదనమాట. అందుకే మరీ మరీ చూసుకుంటుంది. మీరందరూ అనొచ్చు పైన 20 అని జెప్పి, 100 అని రాసుంటది గదా! ఐడెంటిఫై జేయొచ్చు అని జెప్పేసి. అవును. మీరు చెప్పింది నిజమే. తను లోడ్ చూసి ఇది 20 రూపీస్ అని జెప్పి చేస్తుంది. కానీ ఇప్పుడు మన రూ. 2, రూ. 1 అవి కాయిన్స్ ఇస్తారు గదా! అవి లెక్క తెలవట్లేదు విషమ్మకి ఇంకా. ఇంకా అందుకే వాటిని అబ్జర్వ్ చేసి ఇగో ఇది 15 అంటే 10కి 5 కలిపితే ఇది 15 అని చెప్పేసి తెలుగులో అంటారు గదా! ఆ లెక్కలైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది షాప్ దగ్గరకొచ్చినప్పటి నుంచి. ఇగ నాన్ననేమో చౌటుపల్లికెళ్ళిందని జెప్పిన గదా! మా నాన్ననేమో ఇంకా రాట్లేరు. మా అమ్మనేమో ఒక గంట సేపు వరకు షాప్ జూసుకో అని జెప్పి చింత చిగురు తెంపుకురావడానికైతే విషుని తీసుకొని తనెళ్ళింది. మీ అందరికీ తెలుసు కదా! మనముకు చింతపండు దులిపిన తర్వాత ఒక 2 నెలలో చింత చిగురనేది ఉంటది. ఆ తర్వాత మనకు వెతికినా కూడా కనపడదు. మా నాన్నకేమో చింత చిగురు, బొమ్మిడి చేపలు తన ఫేవరెట్ కర్రీ అనమాట. ఈరోజు పొద్దున ఆలుగడ్డ కూర వండినాం గదా! నాన్న అయితే ఆలుగడ్డ కూర అంత ఇష్టంగా తినరు. ఏదో వండినాం కాబట్టి తినాలి కాబట్టి ఒక పూటకైతే తిన్నారు. నైట్ కూడా అదే కూర అయితే తినలేరు అని జెప్పేసి ఇగ అమ్మ చింత చిగురు తెంపుకురావడానికి మా పక్కనే అనమాట కొంచెం దూరం ఉంటది. ఆ చెలకలోకైతే పోయింది. ఈ లోపుగా నేనేం చేశానంటే ఇంకా బయట నీళ్లు కొట్టి ఇల్లయితే ఊడ్చేశాను. అమ్మ, విషు ఇద్దరు అయితే వెళ్లి చింత చిగురైతే తీసుకొనొచ్చిర్రు. చూస్తున్నారు కదా! చింత చిగురుని తీసుకొచ్చిన తర్వాత ఇగ దాన్ని చేతులతోని అటు ఇటు నలిపేస్తుందనమాట. అంటే తెంపినట్టు చేస్తుంది అమ్మ. ఇగో ఇంత లేత చింత చిగురైతే తెంపుకొనొచ్చింది. మనకు చింత చిగురు పూతొచ్చే వరకు వండుకోవచ్చనమాట. ఇగ ఈ లోపుగానే చింత చిగురు మొత్తం తెంపేస్తుంటేనే వర్షమైతే మస్తొస్తుందనమాట. అగో మా నాన్న టీవీఎస్ అయితే బయటనే తడిచిపోతుంది.
ఇగ కొంచెం మా షాప్ ముంగడ పందిరి లెక్క ఉంటది కాబట్టి వాళ్ళు వీళ్ళొచ్చయితే ఆ బండ్ల మీద పోయేవాళ్ళుంటారు వచ్చైతే నిలబడుతుర్రు. ఇగ నేను, అమ్మ ఏం చేసినామంటే వర్షం ఎక్కువయింది. బయట వంట చేసుకోరాదు. పిల్లలకి అన్నం గూడా వండాలి అని చెప్పేసి గ్యాస్ అయితే లోపలికి తీసుకొచ్చినాము. ఇగ మా అమ్మనేమో చింత చిగురు, బొమ్మిడి చేపలు వండుతది అనుకుంటే, చింత చిగురు, ఎండబెట్టిన చేపలుంటాయి గదా! అవి వండుతుందనమాట. ఎండబెట్టిన చేపలంటే ఇప్పుడు మనం పచ్చి చేపలుంటాయి గదా! వాటిని కట్ చేసి ఎండకు పెడితే ఇలా కొంచెం వట్టిగా అయిపోతాయన్నమాట. ఇవైతే వండుతుంది. ఇవి కూడా మంచిగా ఉడికిపోతాయంట కూరల. ఫస్ట్ అయితే చేపల్ని ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిలేసుకొని ఫ్రై చేసింది. అమ్మ అయితే ఈ కడాయి మారుస్తా, మారుస్తా అనుకుంటుంది. కానీ అసలు తనకి గుర్తుండట్లేదు. ఇంకా ఎందుకులే ఒక కడాయి తీసుకున్నాను గదా! మళ్ళా ఇప్పుడు ఎందుకు 2, 300 మళ్ళా ఇంకో కడాయికి పెట్టాలి అని జెప్పి అదే కడాయినయితే వాడుతుంది. అదేమో ఊకనే మాడిపోతుందనమాట. ఇక చేపల్ని ఫ్రై చేసుకున్నాక తీసైతే పక్కన పెట్టుకుంది. ఇప్పుడైతే చింత చిగురు వండడానికి కుండి పెట్టుకొని దాంట్లో ఆయిలేసిందనమాట. వర్షం పడుతుంది గదా! కన్నయ్య, విషు అమ్మ పక్కనే కూర్చున్నారు. ఇగ అమ్మనేమో విషుతోని, కన్నయ్యతోనైతే మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ ఊకే ఫైట్ జేస్తూ ఉంటారు. అమ్మనేమో వాళ్ళని ఊకబెడుతూ ఉంటది. అంటే ఫైట్ అంటే అట్లేముండదు. అమ్మమ్మ ఏమంటదో అని జెప్పేసి వాళ్ళిద్దరు కావాలనే ఫైట్ చేస్తుంటే, అమ్మనేమో "తమ్ముడు బిడ్డ, తమ్ముడిని ఒక మాట అనొద్దు బిడ్డ, మంచిగా చూసుకోవాలి. నువ్వు పెద్దదానివి గావా విషహమ్మ" అని జెప్పేసి అమ్మకి చెప్తుంది. ఇంకోటేంటంటే విషహమ్మనట మొఖం కడుక్కునేటప్పుడు ఐస్ వరకంట పోతలేదంట ఆమె చేతులు. ఇక్కడ కొంచెం దవడల వరకే కడుక్కుంటున్నావు. ఇక్కడ గూడా ఆ కళ్ళ నుంచి ఇట్లా కింది వరకు రుద్దుకోవాలని జెప్పేసి అమ్మ విషహమ్మకైతే చెప్తుందనమాట. ఇందాక చూపించిన క్లిప్ అదే. ఇగ మా అమ్మనేమో చింత చిగురు కూర వండుతుంది. ఫస్ట్ అయితే ఆయిలేసుకొని దాంట్లో జీలకర్ర ఏసుకున్న తర్వాత ఆనియన్ ఏసుకొని ఫ్రై చేసినంక కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి అది గూడా ఫ్రై అయిన తర్వాత చింత చిగురు వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపినంక మంచిగా ఫ్రై అయిపోతది గదా! ఇప్పుడైతే కొన్ని వాటరేసుకుంది. చూస్తున్నారు గదా! అమ్మ అయితే ఎసరనేది కొంచెం గుజ్జుగానే పోస్తదనమాట. నేనేమో కూర ఉడకడానికి ఎక్కువ ఎసరు పోస్తా. మా అమ్మనేమో తక్కువ ఎసరుతోని కూరని మంచిగా ఉడికిస్తది. ఇంకా ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంది. కారం ఏసుకున్న తర్వాత అంతా కలిపేస్తుంది. ఈ చింత చిగురు కూర తొందరగా అయిపోతదనమాట. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇగ మా అమ్మకి అనిపించినట్టుంది ఎసరు కొంచెం పడతది అని జెప్పేసి మళ్ళీ కొన్నైతే వాటరేసుకుంది. తర్వాత ఇంకా ఉప్పయితే వెయ్యలేదనమాట. ఫస్ట్ నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం లాస్ట్‌లో ఉప్పయితే వేస్తుంది. ఈ చింత చిగురు ఇలా వండుకున్నా గూడా మంచిగుంటది పుల్ల పుల్లగా. బొమ్మిడి చేపలు వండుకుంటే కొంచెం పెద్దవాళ్ళకి ఇష్టంగా తింటారు. ఆ తర్వాత చింత చిగురు పప్పు వండుకోవచ్చు. ఈ 3 అయితే నాకు తెలుసనమాట. అమ్మ చింత చిగురు పప్పు వండుతుంది. చింత చిగురు బొమ్మిడి చేపలు వండినప్పుడు నేను తినను అని చెప్పేసి నా కోసమయితే సెపరేట్‌గా కూర అయితే తీస్తుంది. పైనుంచి మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఆ వెండు చేపలున్నాయి గదా! అవి తీసుకొని వేస్తదనమాట. ఈలోపుగా బయటైతే మస్తు వర్షం పడుతుంది. ఇగ బయట వాళ్ళొకరు, వీళ్ళొకరు వచ్చి నిల్చున్నారు. ఇంకొకరేంటి అంటే అదొకటి, ఇదొకటి అడుగుతూ ఉంటారు గదా! చలి పెడుతున్నప్పుడు. ఇక చాయ్ పెట్టుర్రి అని జెప్పేసి అంటే, ఇక మా అమ్మ అన్నది గదా! వంట చేసిన తర్వాత పెట్టిస్తా అని జెప్పేసి అన్నది. ఇంకా ఈ లోపుగా ఎసరైతే మంచిగా ఉడికిపోయిన తర్వాత చేపలేసి పైనుంచి అయితే మూత పెట్టి ఇలా చింత చిగురు, వట్టి చేపల కూర అయితే వండుతుందనమాట. ఇది మా నాన్నకు ఫేవరెటు. మరి మీలో ఎంతమందికి చింత చిగురు, బొమ్మిడి చేపలంటే ఇష్టమో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక మేము పొద్దుగాలైతే ఆలుగడ్డ కూర వండినామని చెప్పినాం గదా! ఆ కూర అనేది సంగం దగ్గరనే ఉందన్నమాట. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది గదా! టైం వచ్చేసి 7:30 అట్లా అయితుంది. ఇక ఎట్లైనా తినే టైం అయిందిగా బిడ్డ తిన్నాంకనే అందరం కలిసి నిమ్మలంగా పోదామని మా అమ్మ చెప్పింది. సరే అని చెప్పేసి నేనన్నా. ఇక పిల్లల కోసమయితే ఆమ్లెట్‌లేస్తుందనమాట అమ్మ. ఒక 4 ఎగ్స్ కొట్టి పోసి ఆమ్లెట్ అయితే వేస్తుంది. ఇగ అమ్మ అయితే ఆమ్లెట్‌లు వేసిన వెంటనే కన్నయ్యకు, విషుకి ఇద్దరికీ అన్నం తినిపిచ్చింది. ఇగ ఈ లోపుగానే వర్షం తగ్గిపోయిందనమాట. టైం వచ్చేసేమో 9 అట్లా అవుతుంది. ఎట్లాగో పాల బండొస్తది గదా! మళ్ళా ఇంటి దగ్గర పోయినంక గూడా పాలు తీసుకున్నాక ఇంటికి పోయినంక ఆడ కొంచెం అన్నం ఉంది, కూర ఉంది. ఆడనే తిందామని జెప్పేసి అమ్మ అంటే ఇంక పిల్లలకి తినిపిచ్చిన తర్వాత అందరం కలిసి ఇక్కడికొచ్చి అయితే అన్నం తింటున్నాము. ఇగ విషు ఆమ్లెట్ తింటలేదని జెప్పేసి మా నాన్న అయితే విషుకి ఆమ్లెట్ ఏస్తుంటే విష్ అమ్మ అయితే వద్దు అని చెప్పింది. తనేనేమో పడుకున్నారు. ఇట్లయితే అమ్మ, నాన్న అన్నం తింటుర్రు. ఇక నేను గూడా తినాలి. మరి ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.